అరుపెరు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే, జ్ఞానచర్య ఇప్పటి వరకు 17 పాటలు అయినాయి కదా, 17. సో 18వ పాట. சுகமறியீர் துன்பம் ஒன்றே துணிந்து அறிந்தீர் உலகீர் சூதறிந்தீர் வாதறிந்தீர் தூய்மை அறிந்திலிரே இகமறியீர் பரமறியீர் எண்ணே நுங் கருத்தீது என் புரிவீர் மரணம் வரில் எங்குருவீர் அந்தோ அகமறியீர் அனகமறிந்து கழியாத அகம் அனகமறிந்து அழியாத ஞான அமுத வடிவம் பெறலாம் அடைந்திடுமின் ஈண்டே முகமறியார் போலிருந்தீர் என்னை அறியீரோ மித்தரெல்லாம் போற்றும் அருட்சித்தர் மகன் நானே. சுகமறியீர் துன்பம் ஒன்றே துணிந்து அறிந்தீர் உலகீர். సుఖము, అసలైన సుఖం ఏది అని ఇంకా తెలుసుకోలేదు మీరు. దుఃఖాన్ని మాత్రమే ఇప్పటి వరకు మీ ప్రయత్నము చేతి తెలుసుకున్నారు. అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నం అంతా దుఃఖాన్నే తెలియజేశాయి. సుఖం ఏంటి అన్నది మనకి ఇంకా తెలియలేదు. ఓ జనులారా, కల్లా కపటాన్ని తెలుసుకున్నారు, స్వచ్ఛతను తెలుసుకోలేదే. ఇహము పరము ఏదీ తెలుసుకోలేదు మీరు. ఏంటి మీ ఉద్దేశం? మరణము ఆసన్నమైనప్పుడు ఏం చేస్తారు మీరు? ఎక్కడికి పోతారు? అయ్యో, అంతరము తెలియదు, అఖండము తెలియదు. ఇదే జ్ఞానచర్యలో మనం 5వ పాటలో చూసాం. ఆత్మస్వరూపం అఖండ స్వరూపం అవ్వాలి అని ఆ పాటలో వస్తుంది, 5వ పాటలో. ఇదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఆత్మస్వరూపం ఏంటి, అఖండ స్వరూపం ఎలాంటిది అని తెలియడం లేదు మీకు. ఎప్పటికీ నశించని జ్ఞాన అమృత స్వరూపాన్ని పొందవచ్చు, ఇక్కడికి రండి అని పిలుస్తున్నారు. నన్ను అన్యుడని భావించకండి, నేను ఎవరో తెలియదు అన్నట్టు ఉన్నారు. నేనెవరో తెలియదా మీకు? ముక్తి పొందిన వారందరూ ప్రశంసించే అనుగ్రహ చిత్తుడి కుమారుడను నేను అని అంటున్నారు వల్లలారు. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా కూడా దుఃఖాన్ని మాత్రమే ఇచ్చింది, దుఃఖాన్ని మాత్రమే తెలుసుకొని ఉన్నాం. అది కూడా ప్రయత్నం చేసి మరి దుఃఖాన్నే తెలుసుకున్నామంట. సుఖం అన్నది ఏంటి, ఎలా ఉంటది అన్నది మనకి ఇంతవరకు అసలైన సుఖం ఏంటి అన్నది తెలియదు. మనం ఇప్పుడు సుఖము అని అనుకుంటున్నవన్నీ కూడా జస్ట్ ఒక టెంపరీగా ఉన్న సంతోషాలు మాత్రమే. నిత్యమైన సుఖం ఏంటి అన్నది మనం ఇంకా తెలుసుకోలేదు. మరణం ఆసన్నమైతే ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నారు వల్లలారు ఇక్కడ. ఏం చేయాలి? మరణం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్నే ఇక్కడ నేర్చుకోవాలి. సన్మార్గంలో మనం నేర్చుకునేది అదే. ఎవరు నేర్పిస్తారు? మనకి 4 పురుషార్థాలలో అమరత్వ విద్య అన్నది ఉంది. అమరత్వ విద్య అన్నది ఎవరు నేర్పిస్తారు మనకి? అరుట్పెరుంజ్యోతియే గురువుగా ఉండి మనకు నేర్పిస్తుంది. అందుకు మనం సిద్ధం అవ్వాలి. మనం రెడీగా ఉన్నప్పుడే కదా గురువు వచ్చి మనకు నేర్పించగలడు. సో మనం సిద్ధంగా ఉండాలి దానికి. దానికి ఏం చేయాలి? 4 సచ్చీలతలు ఉన్నాయి, వాటి ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు, అలా సిద్ధమైనప్పుడు అరుట్పెరుంజ్యోతి తానే వచ్చి అప్పుడు మనకు అమరత్వ విద్యను నేర్పిస్తుంది. ఇవన్నీ తెలుసుకోవడానికే సన్మార్గానికి రండి అని పిలుస్తున్నారు వల్లలారు. సో ఈ పాట ద్వారా ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న దుఃఖము ఇవన్నీ చాలు, సంతోషాన్ని, నిత్యము ఉన్న సుఖాన్ని పొందడానికి రండి సన్మార్గానికి అని మనల్ని ఆహ్వానిస్తున్నారు.
నెక్స్ట్ 19. நான் உரைக்கும் வார்த்தையெல்லாம் நாயகன் தன் வார்த்தை நம்புமினோ நமரங்காள் நற்றருணம் இதுவே வானுரைத்த மணிமன்றில் நடம்புரியம் பெருமான் வரவெதிர்கொண்டு அவன் அருளால் வரங்கள் எல்லாம் பெறவே தேனுரைக்கும் உளமினிக்க எழுகின்றேன் நீவிர் தெரிந்தடைந்து என் உடன் எழுமின் சித்தி பெறல் ஆகும் ஏனுரைத்தேன் இரக்கத்தால் எடுத்துரைத்தேன் கண்டீர் யான் அடையும் சுகத்தினை நீர்தான் அடைதல் குறித்தே. నేను పలికే ఈ మాటలన్నీ నా నాయకుడైన అరుట్పెరుంజ్యోతి చెబుతున్న మాటలు. నమ్మండి ఓ జనులారా, శుభ తరుణం ఇదే. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా నేను చెప్తున్నది కాదు, నా నాయకుడైన అరుట్పెరుంజ్యోతి చెప్తున్నాడు. ఆయన నా ద్వారా చెప్పిస్తున్నాడు. చిదాకాశం అనే మణిమండపంలో నాట్యమాడుతున్న నా దైవం తన యొక్క రాకను ఎదురు చూస్తూ వాని అనుగ్రహాన్ని పొంది తద్వారా వరాలన్నీ పొందుటకు తేనెలా నా మనసు తీపి చెంది అంటే ఆనందించి ఉంటున్నాను. అంటే ఆయన వస్తున్నారు అన్న ఆనందంలో అంత అంటే మనసు అంతా తీపిగా అయిపోయిందంట ఆయనకి, అంతటి ఆనందం వస్తున్నారు అని. మీరు దీన్ని తెలుసుకొని పొంది నాతో పాటు రండి, సిద్ధి పొందగలరు, రండి నాతో అని పిలుస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను మీకు, ఎందుకు చెబుతున్నారు అని మళ్ళీ ఆయనే చెప్తున్నారు. దయతో చెబుతున్నాను, అంతటి దయ ఉంది కాబట్టి అందరూ నాలాగా రావాలి అని ఉద్దేశంతో చెప్తున్నాను. రండి, తెలుసుకోండి, నేను పొందుతున్న సుఖాన్ని మీరు కూడా పొందడానికే చెబుతున్నాను, త్వరపడండి అని పిలుస్తున్నారు వాళ్ళలా. సో అది నాతో పాటు రండి అందరూ అని చాలా దయతో పిలుస్తున్నారు. సో మనం రెడీ అయిపోదాం అయితే వెళ్ళడానికి. అది నెక్స్ట్ వెళ్దామా. 20. குறித்துரைக்கின்றேன் இதனை கேண்மின் இங்கே வம்மின் கோணும் மனக்குரங்காலே நாணுகின்ற உலகீர் வெறித்த உம்மால் ஒரு பயனும் வேண்டுகிலேன் எனது மெய்யுரையை பொய்யுரையாய் வேறு நினையாதீர் பொறித்த மதம் சமயம் எல்லாம் பொய்யே அவற்றில் புகுதாதீர் சிவம் ஒன்றே பொருள் எனக் கண்டு அறிமின் செறித்திடு சிற்சபை நடத்தை தெரிந்து ఉదిత్తిడుమిన్ సిద్ధియెల్లాం ఇద్దినమే సత్యం సేందిడుమే. అంటే విశేషంగా ప్రత్యేకంగా చెబుతున్నాను, దీన్ని వినండి, ఇక్కడికి రండి. ఈ మనస్సు ఎలాంటిది అని చెప్తున్నారు ఇక్కడ. కురంగు అంటున్నారు, అంటే కోతిలాగా ఉందంట, వంకర బుద్ధితో ఉందంట. వంకర బుద్ధి గల ఈ మనస్సు అనే కోతి వల్ల సంశయిస్తున్న ప్రపంచ జనులారా, అంటే మనసు చెప్తున్నలాగా మనం చేస్తున్నాం, జీవితం అంతా అలా చేసుకుంటూ పోతున్నాం అంతే. సో ఆ మనస్సు చేత సంశయానికి గురై మనం ఉంటున్నాం అన్నమాట. సో మీరు స్థిరమైన మనస్సు లేని మీ వల్ల ఒక్క ప్రయోజనము కూడా నేను కోరుకోవడం లేదు. అంటే మనకు స్థిరమైన మనస్సు లేదు కాబట్టి మన వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం అన్నది ఏమీ లేదు అక్కడ, ఇంకా ఆయన వల్లే మనకు ప్రయోజనం ఉంది. నేను చెబుతున్న ఈ సత్యాన్ని అసత్యమని వేరుగా అనుకోకండి. ఇది వరకు ఉన్న మతాలు మార్గాలు అన్నీ కూడా అసత్యాలే, వాటిలో వెళ్ళకండి. దైవం ఒక్కడే, ఇదే పరమార్థం అని తెలుసుకొని గ్రహించండి. చిత్సభ నాట్యాన్ని అనుభవించి తెలుసుకొని ఉదయించండి. ఈరోజే సకల సిద్ధులంతా వచ్చి చేరుతుంది, ఇది సత్యము అని అంటున్నారు వల్లలారు. సో అక్కడ ఇక్కడ తిరిగి మనసు పోయే చోట్లంతా వెళ్ళి
ఆ మనసు చెప్పినదంతా చేసి ఇలా కష్టపడింది చాలు, ఇక అదంతా ఆపేసి ఇక్కడికి రండి అని పిలుస్తున్నారు. నెక్స్ట్ 21. சேர்ந்திடவே ஒருப்படுமின் சமரச சன்மார்க்க திருநெறியை பெருநெறியாம் சித்தியெல்லாம் பெறலாம் ஓர்ந்திடுமின் உண்ணுதற்கும் உறங்குதற்கும் உணர்ந்தீர் உலகமெல்லாம் கண்டிடும் ஓர் உளவை அறிந்திலிரே வார்ந்த கடல் உலகறிய மரணம் உண்டே அந்தோ மரணம் என்றால் ஜடம் எனும் ஓர் திறனமும் சம்மதியா சார்ந்திடும் அம்மரணமதை தடுத்திடலாம் கண்டீர் தனித்திடு சிற்றவை நடத்தை தரிசனம் செய்வீரே. ఇక్కడికి చేరడానికి ఒక్కటవ్వండి అని పిలుస్తున్నారు. అందరూ ఒక్కటై రండి ఇక్కడికి. సమరస సన్మార్గ సత్య మార్గమే మహామార్గము. సకల సిద్ధిని పొందవచ్చు, తెలుసుకోండి. ఇక్కడ పెరునెరి అంటున్నారు, అంటే మహామార్గం. ఏంటది మహామార్గము అనేది? నశించే ఈ దేహాన్ని నాశనము కాకుండా చేసే మార్గమే ఇది సన్మార్గం అనేది. అందుకే దీన్ని మహామార్గం అన్నారు, గొప్ప మార్గం అని అంటున్నారు. ఇక్కడ ఎందుకు దీన్ని ప్రత్యేకంగా ఈ గొప్పదైన మార్గము మహామార్గము అని చెప్తున్నారు అంటే, యోగ మార్గంలో కొన్ని వందలు వేల సంవత్సరాలు తపస్సు చేసి శుద్ధ ఉష్ణం ఉత్పత్తి చేసుకొని తద్వారా దేహాన్ని కొన్ని కల్పాలకు కాపాడుకునేవారు. కానీ సన్మార్గంలో జీవకారుణ్యం, ప్రేమ, సత్విచారం వలన అంతకంటే కోట్ల కొద్దీ ఎక్కువ శుద్ధ ఉష్ణాన్ని పొందవచ్చు అంటారు వల్లలార్. దీని ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందడం ద్వారా దేహం మార్పు చెందుతుంది. అనుగ్రహ మార్గం ఇది. అనుగ్రహం వలన ఈ మార్పు జరగడం వల్ల ఇందులో మళ్ళీ మార్పు అన్నది ఉండదు. అంటే ఈ ప్రాసెస్ అన్నది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఒకసారి మార్పు జరిగింది అంటే అది పర్మనెంట్గా ఉంటుంది. యోగ మార్గంలో యోగ ఫలము ఆ సిద్ధి కాలం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాధన చేసి పొందవలసి ఉంటుంది. అందుకే సాధన వల్ల కాకుండా అనుగ్రహం ద్వారా పొందమంటారు వల్లలార్. అనుగ్రహం పొందినప్పుడు ఆ దైవమే వచ్చి మనల్ని చేరుతుంది. కనుక మళ్ళీ మార్పు అన్నది లేదు. ఒక్కసారి ఇది జరిగితే దివ్యత్వం నిలకడవుతుంది. అందుకే ఇది మహామార్గం అని అంటున్నారు. సో ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడకు రండి, సన్మార్గంలోకి రండి అంటున్నారు. బాగా తినడానికి, నిద్రపోవడానికి తెలుసుకున్నారు. ఈ విశ్వాన్నంతా దర్శించగల ఉపాయమును తెలుసుకోలేదే మీరు అని అంటున్నారు. అంటే ఇప్పటివరకు మనకు తెలుసుకుంది తినడానికి, పడుకోవడానికి. ఈ రెండు బాగా చేస్తున్నాం. జీవితంలో మరణం అన్నది వస్తుందే, అయ్యో మరణం అంటే జడం అని, అది వస్తే ఒక చిన్న నలుసైనా సమ్మతించదు. అంటే చిన్న నలుసు, చిన్నటి పురుగులు కూడా మరణం అంటేనే దానికి ఆ భయము, ఎవరు కూడా సమ్మతించరు. మరణం వస్తుందంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? నో. పైకి యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉన్నా కూడా ఎక్కడో లోపల ఆ ఒక భయము, ఆ ఇది అన్నది ఉంటూనే ఉంటుంది. ప్రతి ప్రాణికి ఉంటుంది అది. ఆ మరణం ఒక్క క్షణం కూడా ఆగదే. ఇది సమ్మతమా మీకు? ఇక్కడకు రండి, ఆ మరణాన్ని నియంత్రించగలం, తెలుసుకోండి. ప్రత్యేకమైన చిత్సవ నాట్యాన్ని దర్శనం చేయండి అంటున్నారు. సో మరణం వస్తే దాన్ని ఆపడం తెలియదు మనకు, అది తెలుసుకోవాలి. మరణాన్ని ఆపి మరణాన్ని నియంత్రించగల ఆ సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలి, పొందాలి. అందుకు రండి, సన్మార్గానికి రండి అంటున్నారు.
ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? నో క్వశ్చన్. అందరు మౌనంగా ఉన్నారు. గారు మరణాన్ని ఆపటము అంటే భౌతిక మరణాన్ని ఆపటం అని అనుకున్నాము. ఎస్ అవును సార్, భౌతిక మరణాన్ని. మరణం అన్నది భౌతికమే కదా. అవునా? అలాంటి ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్ లో శరీరము కాంతిదేహమై నిలుస్తుంది. బట్ ఓకే, తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోగలరు. వేరే కాన్సెప్ట్స్ లో ఏముంది అండ్ కంప్లీట్ జీరో కదా. వన్స్ బాడీ ఆ తర్వాత దాన్ని అంటే మీన్స్ there is no existence afterwards. But whereas in this concept, what we understand is that ఈవెన్ భౌతిక దేహం కూడా కాంతి రూపంలో ఎటర్నల్ గా ఉంటుంది, రైట్? అవును అవును సార్. అంటే ఫిజికల్ మరణం అనేది ఉండదు. వేరే సూక్ష్మ లేదా కారణ శరీరము విల్ రిమైన్ యాజ్ ఏ కాంతి దేహం ఫర్ ఎటర్నల్. లేదు సార్, ఫిజికల్ బాడీనే కాంతిగా మారుతుంది అంటున్నారు. ఫిజికల్ బాడీయే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు సూక్ష్మ శరీరం మారుతుంది అంటే ఇప్పుడు ఫిజికల్ బాడీ, ఫిజికల్ ఆటమ్స్ ఏమవ్వాలి? ఓకే, సో మరి ఫిజికల్ బాడీ అంటే ఎస్ ఏ సాలిడ్, కైండ్ ఆఫ్ సాలిడ్. సో వీ కెనాట్ సీ రైట్ వేర్ ఇట్ ఈస్ సాలిడ్ ఎగ్జిస్ట్. అందుకోసం అడుగుతున్నాను. ఇప్పుడు సాలిడ్ గా ఉంది. సాలిడ్ గా ఉన్నదాన్ని ఎనర్జీ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాము. కన్వర్షన్ ఎనర్జీ జరుగుతుంది. ఫామ్ ఇన్ అదర్ సెన్స్ మన శరీరం అనేది ఏదైతే ఉందో పాంచభౌతిక దేహం, పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం. పంచభూతాలు ఐదిట్లో ఆ సమపాలితంలో పంచ తన్మాత్రలతో మన దేహం అనేది తయారైంది. ఈ తయారైన భౌతిక దేహము పంచభూతాలలో ఉన్నటువంటి ఏదైతే పదార్థ రూపం ఏదైతే ఉందో పదార్థ రూపం నుంచి బయటికి వచ్చి కాంతి రూపంలో మారుతున్నాం. కాంతి రూపంలో అంటే ఏంటిది? వచ్చేది ఏం లేదు సార్, ఇక్కడ పంచభూతాలు అంటున్నాము. పంచభూతాలు అన్నవి ఏంటి? అణువుల సమన్వయమే. పంచభూతాలు కూడా అవును. అణువులే. సో ఇక్కడ ఏంటంటే అణువుల్లో ఉన్నది అంటే అని చూసినా అక్కడ ఉన్నది శక్తియే, ఎనర్జీయే. సో ఇక్కడ అవును. సాలిడ్ గా ఉన్న ఏదైతే ఉందో దాన్ని దాని యొక్క ఒరిజినల్ ఫామ్ కి తీసుకెళ్తున్నాం, ఎనర్జీ ఫామ్ కి తీసుకెళ్తున్నాం అంతే. అంటే ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. ఇప్పుడు సాలిడ్ గా ఉన్నది డెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంది, అందుకే మనకి 3D ఫామ్ లో కనిపిస్తోంది. సో ఆ డెన్సిటీని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ ద్వారా తగ్గిస్తాం. ఓకే, ఆ డెన్సిటీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ డెన్సిటీ తగ్గుతుంది. యా అగ్రీడ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళే కొద్దీ మన డెన్సిటీ అన్నది తగ్గుతూ వచ్చి ఎనర్జీ ఫామ్ గా అయిపోతుంది. ఫిజికల్ ఆటమ్స్ కూడా ఎనర్జీ ఆటమ్స్ గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. ఫైన్. ఓకే ఓకే ఓకే. దట్ మీన్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ విల్ రిమైన్ దేర్. Physical existence will remain as energy. As energy, in the form of energy. Yeah. అందుకోసమే మరణం లేని స్థాయికి మనము వెదగాలనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అవును సార్. ఓకే అమ్మ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్, డిస్కషన్స్? నెక్స్ట్ వెళ్దామా? 22. செய்தாலும் தீமையெல்லாம் பொறுத்தருள்வான் பொதுவில் திருநடம் செய் பெரும் கருணை திறத்தான் அங்கவனை மெய்தாவ நினைத்திடுக சமரச சன்மார்க்கம் மேவுக என்றுரைக்கின்றேன் மேதினியீர் எனைத்தான் வைதாலும் வைதிடுமின் வாழ்த்தெனக் கொண்டிடுவேன் மனம் கோணேன் மானமெல்லாம் போனவழி விடுத்தேன் பொய்தான் ஓர் சிறிதேனினும் புகழேன் சத்தியமே புகழ்கின்றேன்
நீவிரெலாம் புனிதமுறும் பொருட்டே. செய்தாலும் తీమయెల్లాం పొరుత్తరుள்వాన్. అంటే మనం ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసినా కూడా, ఏదైనా తప్పులున్నా కూడా సహించి అనుగ్రహిస్తాడు. ఎవరు? చిత్సభలో నాట్యమాడు మహా కారుణ్య వల్లభుడు. అక్కడ ఆ దైవాన్ని, అంటే చిత్సభలో ఆ దైవాన్ని సత్యముగా తలచి ధ్యానించండి. చిత్సభలో ఉన్న దైవాన్ని పట్టుకోండి. సమరస సన్మార్గాన్ని చేరండి అని చెబుతున్నారు. ఓ ప్రపంచ జనులారా, నన్ను తిడితే తిట్టుకోండి, నన్ను తిట్టినా పర్లేదు. నన్ను ప్రశంసిస్తున్నారనే అనుకుంటాను. మీరు తిట్టినా మీరు నన్ను ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారనే అనుకుంటాను. పర్వాలేదు, బాధపడను. మానాన్నంతా విడిచిపెట్టాను. నేను అసత్యము అస్సలు పలుకను, సత్యమే చెబుతున్నాను. మీరందరూ స్వచ్ఛత పొందుటకే చెబుతున్నాను. మీరందరూ స్వచ్ఛమైన వారుగా మారాలి అన్నదానికే ఇవన్నీ చెప్తున్నాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను ఇదే చెప్తాను, మీరు రండి అంటున్నారు. అంటే మనం రావడమే ముఖ్యం ఇక్కడ. అది ఈ పాటలో. నెక్స్ట్ మేడం ఒక్క నిమిషం. చెప్పండి. అంటే ఈ మరణం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వల్లలారు చెప్తారు, గాలి వలన గాని, భూమి వలన గాని, గగనము వలన గాని, అగ్ని వలన గాని, నీరు వలన గాని, సూర్యుడు మొదలైన వాటి వలన గాని, మరణము వలన గాని, రోగము వలన గాని, మారణ ఆయుధాల వలన గాని, గ్రహ ఫలముల వలన కలుగు చెడు వలన గాని, మరి వేరొక విధమైనను ఎన్నడూ నశింపక శాశ్వతముగా ఉండు శరీరమును అనుగ్రహించమని కోరితిని. తక్షణము దానిని నాకే అనుగ్రహించెను. ఓ జనులారా, దీనిని అల్పం అనుకొనవద్దు. నా అరుట్పెరుం జ్యోతి అందు శరణు పొందుము అని వల్లలారు చెప్తున్నాడు. అంటే గాలి వల్ల గాని అన్నప్పుడు అడగండి సార్. అర్థమైందమ్మ గారు, ఆ కాన్సెప్ట్ అర్థమైంది ఇప్పుడు మీరు చదివిన తర్వాత. సో ద రీజన్స్ ఫర్ ద డెత్ విచ్ కాజెస్ ఫర్ ద డెత్ ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్. అంటే వల్లలారు గారు ఏం కోరారంటే, ఈ వీటి ద్వారా ఏదైతే మరణం వస్తుందో వాటి నుంచి రావద్దు అంటే ఏ స్థాయిలో ఉండాలో, లేకపోతే ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితి కాంతి రూపం. ఇంకా ఇండైరెక్ట్ మనం అర్థం చేసుకోవడం కోసం. అదే ఆ శరీరం అన్నప్పుడు మనము ఈ ఫిజికల్ బాడీనే అలా మలుచుకోవడం అని తెలియజేస్తున్నారు. ఓకే అమ్మ గారు, క్లారిటీ ఉంది అమ్మ గారు, బాగుంది. థ్యాంక్ యూ అమ్మ గారు. ఓకే, నెక్స్ట్. பொருட்டலனு போகமெல்லாம் பொய்யாம் இது நான் எந்நாள் தோறும் நும் புந்தீர் கண்டதுவே மருட்டுலகீர் இருட்டுலகில் மடிவத அழகலவே மரணமிலா பெருவாழ்வில் வாழ வம்மின் இங்கே பொருட்டிரஞ்சேர் சுத்த சிவ சன்மார்க்க நிலையில் பொருந்துமின் சிற்சவை அமுதம் அருந்துமின் அன்புடனே அருட்டிரஞ்சேர்ந்து எண்ணியவார் ஆடுமினோ நும்மை அடுப்பவரே அன்றி நின்று தடுப்பவர் మట్రిలయే. మీరు అనుభవిస్తున్న భోగాలన్నీ పెద్ద విషయం కాదు. పొరుట్టెల్ల అంటున్నారు. పొరుట్టెల్ల అంటే పెద్ద విషయం ఏం కాదది. ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ కూడా అన్నీ కూడా అసత్యాలే. మీరు అనుభవిస్తున్నవన్నీ అసత్యాలే అని నేను ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. అంటే వల్లలారు అంటున్నారు,
అది నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మీరు రోజు అనుభవిస్తున్నారు. మీ బుద్ధి కుశలతతో ఆలోచిస్తే ఈ విషయం మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకే తెలుస్తుంది. కొంచెం ఆలోచించారంటే అవన్నీ కూడా అసత్యాలే. మరుట్టులగీర్ అంటే మరుట్టు అంటే మైకం లేకుంటే ఒక విధమైన కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట. మాయ అంటే ఏది కూడా స్పష్టత అన్నది ఉండదు. అలా మాయలో ఉన్న జనులారా అంటున్నారు. మాయలో ఉన్నారు మీరందరూ. చీకటి నిండిన ఈ ప్రపంచంలో నశించడం మీకు తగునా. ఇక్కడ అంటే ఆల్రెడీ చీకటి అన్నది ఉంది. సో ఆ చీకటిలో మళ్ళీ చీకటి అంటే నాశనం అవ్వడం, మరణించడం అన్నది మళ్ళీ చీకటి అన్నమాట. సో చీకటిలోనే ఉంటున్నారు, చీకటిలోనే మరణిస్తున్నారు. ఇదే మళ్ళీ రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. ఇది మీకు తగునా అని అడుగుతున్నారు. ఇది సరికాదు. ఈ మాయా ప్రపంచం చీకటి నిండినదై ఉంది. ఇక్కడ మరణించడం అంటే మళ్ళీ అంధకారమే. అంటే చీకటిలోనే బ్రతుకుతున్నా మరణం అనే చీకటినే మళ్ళీ పొందుతున్నాం. ఇది మంచిది కాదు. మరణము లేని మహర్జీవితంలో జీవించుటకు రండి ఇక్కడ. సత్యమై ఉన్న శుద్ధ శివ సన్మార్గంలో చేరండి. చేరి చిత్సభ అమృతాన్ని ప్రేమతో స్వీకరించండి. అంటే ఈ చిత్సభ అమృతం ఎప్పుడు మనకు దొరుకుతుంది? ప్రేమతో ఉన్నప్పుడే అది మనకు లభిస్తుంది. ప్రేమ లేనప్పుడు అమృతం రాదు. అందుకే ప్రేమతో స్వీకరించండి అంటున్నారు వల్లలార్. అనుగ్రహాన్ని పొంది మీరు అనుకున్నది అనుకున్నట్టు చేయండి. అప్పుడు అందరూ మీకు మద్దతుగా ఉంటారే తప్ప మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు అని అంటున్నారు. ఇక్కడ మీరు ఈ అనుగ్రహాన్ని పొందడానికి ముందుకు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఆపడానికి ఎవరు లేరు, ఎవరు ఆపలేరు. అందరూ మీకు మద్దతుగానే ఉంటారు. సో రండి, అనుగ్రహాన్ని పొందడానికి సన్మార్గంలోకి రండి అని పిలుస్తున్నారు. అది ఇంకా ఏదైనా క్వశ్చన్స్? పాటలు కూడా రివైజ్ చేసుకుందాం అనుకున్నాం ఈరోజు. అంటే పాడడం, చదవడం. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేసేసి పాటల్లోకి వెళ్ళిపోదాం. నో డిస్కషన్, నో క్వశ్చన్స్. No questions. నో క్వశ్చన్స్. వల్లలారు చెప్తుంటే వింటూ వింటూ గమ్మని అవునా అవునా అవును కదా, మనం దీంట్లో ఎలా ఉన్నాం కదా అని అనుకుంటూ కూర్చోంటారు. కాబట్టి క్వశ్చన్స్ రావడం లేదు. ఆయన చెప్పేదాన్ని అంగీకరిస్తున్నాం. అంగీకరించేటప్పుడు క్వశ్చన్ ఉండదు కదా. క్వశ్చన్ ఉండదు. అవును, అంతే. అలా కాదు లతా మేడం. హలో, చెప్పండి. చిన్న పిల్లలై వినమన్నావు కదా, చిన్న పిల్లలై వింటున్నాం. బుద్ధిగా చెప్పింది వింటున్నారు అనమాట. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది మెసేజ్. ప్రతి ఒక్క దాంట్లో ఒక డిఫరెంట్, అంటే ఒక్కొక్క పాటలో డిఫరెంట్ డిఫరెంట్ మెసేజ్ వస్తుంది. సో అందులో లీనమై ఉంటున్నాం కనుక డౌట్స్ ఏం రావట్లేదు మేడం. థ్యాంక్ యూ. అయితే మీరు ప్రింట్ చేసి పెట్టుకున్నారా? హలో, మీరు ఇది మొబైల్లో ఉంది, అది చూస్తూ వింటున్నా. చూస్తూ వింటారా? అలా చూడొచ్చు మేడం, ఒక ఆప్షన్ ఉంది, చూడొచ్చు. ఓకే, అది నేర్చుకోండి. ఫస్ట్ పాట నేర్పిస్తారు ఈరోజు. సరే, చదువుదామా? మీరు వచ్చి ఏం చేస్తారంటే అందరూ వచ్చి మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకొని తను ఫస్ట్ ఒక లైన్ వచ్చి చదువుతుంది, శ్రద్ధగా వినండి. విన్నాక మీరు చదవండి. రెండోసారి తను చదువుతుంది, రెండోసారి తను చదివేటప్పుడు తనతో పాటు చదవండి.
ఓకే, ఫస్ట్ శ్రద్ధగా వినాలి. ఓకే, ఒక్కొక్క లైన్ 2 టైమ్స్ చదవాలి లలితమ్మ. ఓకే 2 టైమ్స్. ఓకే, ఓకే చిన్నగా చదువు, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాట. நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே. మళ్ళీ చదువుతాను. నినైందు నినైందు ఉణర్ந்து ఉణర్ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே. ఓకేనా? ఉమ్, చదవగలరా? ఒకసారి ట్రై చేయండి. ఓకే అమ్మా. నిరే నినైందు నినేందు నినేందు ఉనరుండు ఉనరుండు నెగిలిందు నెగిందు అన్బే. సూపర్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே. సూపర్. మేడం, ఉణర్ந்து ఉణర్ந்து. உணர்ந்து உணர்ந்து அன்பே. ఉణర్ந்து. ఇంకెవరైనా? ప్రింట్స్ తీసుకున్నారా అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు? మొబైల్లో తీసుకున్నాం మేడం. ఓకే ఓకే మొబైల్ ఏదో ఒకటి, మొబైల్ అయినా ప్రింట్ అయినా. నేను తీసుకున్నాను మేడం. అదే నేను కొంతమంది. తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ. అక్షరాలు చిన్నగా ఉన్నాయని నిన్న చెప్పినట్టుంది శ్యామలమ్మ. అదే నేను పెద్దవి చేసి తీసుకున్నాను మేడం. అవి చిన్నగా ఉన్నాయని నేను పెద్దవి చేసి తీసుకున్నాను. ఓకే ఓకే మీరు చదువుతారా మేడం? నేనా? ఓకే. நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே. వెరీ గుడ్. సూపర్. మీకు తమిళ్ వచ్చు కాబట్టి మాట్లాడడం వచ్చు కాబట్టి అదే మాట్లాడడం వచ్చు. సో కాబట్టి స్పష్టత ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ లైన్ వెళ్దామా? நிறைந்து 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 ஊற்றெழும் நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் உடம்பு. நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் உடம்பு. చదువుతారా? ఇక్కడ ఉట్రలు అని ఉంది లలిత మేడం. ఉట్రలు అని ஊற்றெழும் ఉంది. ఊ లేదు, ఉట్రలు. ஊற்றெழு. ஊற்று எழும் అది ஊற்று எழும். ఓకే ఓకే. நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் ఉడంబు. உடம்பு. உடம்பு உடம்பு உடம்பு. గుడ్. நிறைந்து நிறைந்து உற்றలు கண்ணீரதனால் உடம்பு. நனைந்து நனைந்து థర్డ్ లైన్. நனைந்து நனைந்து அருள் அமுதே நன்னிதியே ஞான நடத்தரசே. நனைந்து நனைந்து அருள் அமுதே நன்னிதியே ஞான நடத்தரசே. நனைந்து நனைந்து அருளமுதே நன்னிதியே ஞான நடத்தரசே. సూపర్. రాజీ? మేడం ఓకే. ననైందు ననైందు అరుళముదే అన్నదియే జ్ఞాన நடத்தரசே என் பொறிமை நாயகனே என்று ఇలా వచ్చింది. உரிமை நாயகனே என்று வணைந்து வணைந்து ஏத்துதும். என் உரிமை நாயகனே என்று வணைந்து வணைந்து ஏத்துதும். நாம் வம்மின் ஏத்துதும் நாம் வம்மின்
உலகியலீர். ஏத்ததும் நாம் வம்பின் உலகியலே. மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். ம். చదువుతారా? ఓకే. వనైందు వనైందు ఏத்துதாம் வம்மின் உலகியலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். ఓకేనా మేడం? ఓకే. ఎస్. ఓకే. లక్ష్మి ఆంటీ మీరు? என் உரிமை நாயகனே என்று நனைந்து நனைந்து ஏத்துதும் వనైందు వనైందు. வனைந்து வனைந்து ஏத்துதும் நாம் வம்மின் உலகையிலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். సూపర్. புனைந்துரையேன் புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். புனந்துரியேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். பொற்சபையில் சிற்சபையில் புகும் தருணம் இதுவே. 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 వెరీ గుడ్. ఒకసారి ఫుల్ పాట ఒకసారి చదువుదామా? நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் உடம்பு நனைந்து நனைந்து அருளமுதே நன்னிதியே ஞான நடத்தரசே என் உரிமை நாயகனே என்று வனைந்து வனைந்து ஏத்துதும் நாம் வம்மின் உலகியலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். பொற்சபையில் சிற்சபையில் புகும் தருணம் இதுவே. ట్రై చేస్తారా? நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நிகழ்ந்து நிகழ்ந்து அன்பே நிறைந்து நிறைந்து ஊற்றெழும் கண்ணீர் அதனால் உவந்து உடம்பு நனைந்து நனைந்து அருளமுதே நன்னதியே ஞான நடத்தரசே என் புறமை நாயகனே என்று வனைந்து வனைந்து ஏத்துதும் நாம் வம்மின் உலகியலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். புனைந்துரையேன் பொய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். பொற்சபையில் சிற்சபையில் புகும் தருணம் இதுவே. వెరీ గుడ్. సూపర్ 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 మా. థ్యాంక్ యూ మా. నువ్వు చెప్పు మా. நினைந்து நினைந்து உணர்ந்து உணர்ந்து நெகிழ்ந்து நெகிழ்ந்து அன்பே நிறைந்து நிறைந்து உற்றலு கண்ணீரதனால் உடம்பு நனைந்து நனைந்து அருளமுதே நன்னதியே ஞான நடத்தரசே என் உரிமை நாயகனே என்று வனைந்து வனைந்து ஏத்துதாம் நாம் வம்மின் உலகியலீர் மரணமிலா பெருவாழ்வில் வாழ்ந்திடலாம் கண்டீர். புனைந்துரையான் பாய் புகழேன் சத்தியம் சொல்கின்றேன். பொற்சபையில் சிற்சபையில் புகும் தருணம் இதுவே. వెరీ గుడ్.
థ్యాంక్ యూ మేడం. సూపర్. టైం ఇంకో పాట కూడా చూద్దామా? టైం ఉందా? ఎంత 6:02 చాలు అయింది. మేడం. చాలా చాలు తీసుకున్నాము. ఒకటి చాలు. చాలు. ఇది అంటే నైట్ వల్లలారు ఏం చెప్తారు, అగవల్ మార్నింగ్ ఇది జ్ఞానసర్యే, దీన్ని మరణమిలా పెరువాళ్ళు అని కూడా రాసి చెప్తారు. ఓకే, సో దీన్ని వచ్చి నైట్లో పాడుకోమంటారు. యాక్చువల్లీ మనము పాడడం అన్నది, కీర్తించడము అన్నది ఈ ఆత్మను శుద్ధి చేస్తుంది అని చెప్తారు. అంటే ఈ ఆత్మ ప్యూర్గా ఇంకా అది ప్రకాశం కలగడానికి, ఇంతకుముందే చెప్పాం, శుద్ధ ఉష్ణం కూడా మనకి దీని ద్వారానే ఏర్పడుతుంది. సో శుద్ధ ఉష్ణము జీవుణ్ణి పెంచుతుంది. అందుకోసం మనము ప్రాక్టీస్ చేయాలి, పాడాలి. ఇప్పుడు మనకి ఈ తమిళ్ భాష వచ్చి చాలా ఫేమస్ అయినదన్నమాట. తమిళ్లో మూవీస్ కానీ, తమిళ్ పాటలు కానీ, భాష తెలియని వాళ్ళు కూడా చాలామంది సినిమా పాటల్ని పాడడాన్ని నేను చూస్తున్నాను. సో అలాంటప్పుడు మనము ఇది తేలిగ్గా ఉంది మేడం, కొంచెం పాడేకి అగవల్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంది పాడేకి. అవునా? అగవల్ లెటర్ కొంచెం పలకడం కష్టంగా ఉంది, కానీ ఇది ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. అవును, అగవల్లో ఒక కొన్ని దాంట్లోకి వెళ్ళినప్పుడు నోరు తిరగదు, ఒత్తులు కొంచెం కష్టమవుతుంది. ఇది కొంచెం ఏంటంటే ఈజీగా ఉంది. ఆయన అన్ని మనతో మాట్లాడుతున్నట్టు ఉంది కాబట్టి ఈజీగా ఉంది. ఈజీగా వాళ్ళు ఉంటుంది. చెప్తున్నారు కదా, అది మెల్లిగా లలిత మేడం మాట్లాడినట్టు ఉంది ఇది. ఇది గమనిస్తే తల భాగంలోనే ఎక్కువ యాక్టివేషన్ జరుగుతుంది. ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఆ కదలికలు ఎక్కువ తల భాగంలో తెలుస్తున్నాయి మేడం. అవును. అంటే అంటే ఒక రకమైన, ఇప్పుడు మనం ఒక్కొక్క బీజాక్షరం పలికినప్పుడు ఒక్కొక్క చోట స్పందన వస్తుంది కదా, అలాగా ఇవి పలుకుతా ఉండేటప్పుడు తల భాగంలో ఎక్కువ స్పందన వస్తుంది. అవును. అది తమిళ్ సహస్రారం అని అంటారా, అది ఇక్కడ నాకు అనుభవం అది. తమిళ్ లాంగ్వేజ్ సహస్రార స్థితి అని చెప్పారు నాకు వేరొక చోట. బీజాక్షరాల్లో తమిళ్ లాంగ్వేజ్ వచ్చి సహస్రార స్థితి అని చెప్పారు. అది నేను అబ్జర్వ్ చేస్తాను. అవి పలికినప్పుడు మనకు తల భాగంలో ఎక్కువగా స్పందన తెలుస్తూ ఉంది. మన తెలుగు ఒక్కొక్క భాష ఒక్కొక్క స్థితి అని చెప్పుకొచ్చారు వేరే వాళ్ళు, నేను విన్నాను. అది విన్నప్పుడు ఈ తమిళ్ పలికినప్పుడు కొన్ని అవి పలికినప్పుడు ఎక్కువ భాగం వీటిలో అవే ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి పలుకుతూ ఉన్నప్పుడు తల భాగంలో స్పందన కనపడడం చూసాను నేను. తమిళ్ భాష వచ్చి మేడం ఆది భాష అన్నమాట. అదే మొదటి భాషే తమిళ్ భాష. వల్లలారు చెప్తారు స్వామి దగ్గర, ఏం చెప్తారంటే, నన్ను ఈ తమిళ్ భాషలో పుట్టించావు, చాలా సంతోషము. ఎందుకంటే తమిళ్ భాషలో మాత్రమే దైవాన్ని కీర్తించడానికి చాలా చాలా పదాలు ఉన్నాయి, వేరే భాషల్లో లేనే లేదు. తర్వాత ఇంకొకటి ఈజీగా పొందవచ్చు అంటారు తమిళ్ ద్వారా. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఈ ఎసెన్స్ లోపల ఈయన కీర్తించిన విధంగా ఎక్కడ లేదు. ఆ మీనింగ్స్ ఎన్నో కీర్తనలు లేదు. ఈయన కీర్తనలోనే తెలుస్తుంది ఆ యొక్క విశేషం అనేది, ఆ తీయదనం అనేది అంత లోతుగా ఈయన కీర్తనలో తెలుస్తా ఉంది. కరెక్టే మేడం. ఆయన అంత లోతైన అనుభవం మరుపెరుంజొతితో పొందాడు కాబట్టి ఆయన ఒక్కడే చెప్పగలుగుతాడు. మిగతా వాళ్ళు అంత దూరం వెళ్ళలే కదా. అదే ఉన్నాయి కీర్తనలు, కానీ ఇంత లోతుగా అనిపించలేదు పైన. ఓకే. యాక్చువల్లీ మనం బాగా గమనించినాం అనుకోండి, ఆ కీర్తనలు అన్నీ కూడా, ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు తీసుకుంటే ఆయన ఆ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ ఇంకా నన్ను ఇక్కడే వదిలిపెడతావా, ఇవన్నీ కూడా చివరిలుగా వచ్చేది. ఓకే, అలా ఉంటుంది అన్ని కీర్తనలు మీరు గమనిస్తే. కానీ ఇక్కడ చూసినామంటే ఈయన ఎంత చక్కగా తాను పొందింది మనం పొందడానికి ఎలా గైడ్ చేస్తున్నారు. పనింది చూడండి, మీరు ఎలా పడితే అట్ట కాదు దేవుణ్ణి మొక్కేది, చూడు ఒక అనుకో తెచ్చుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఒక్కొక్క అడుగు కూడా మనకి శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ఇలా చేయాలి, చిన్నపిల్లలకు చెప్తున్నట్టు ఇలా చేయాలి,
మనం చెప్తాం కదా ఇలా కూర్చోండి, అలా అలా వచ్చి అంత చక్కగా మనకి నేర్పిస్తున్నారనమాట. ఊట్రేయం కన్నీరదనాల్ అంటే మీకు అప్పుడు మీరు అలా అలా చేసినప్పుడు మీకు కంటి అదే. నుంచి నీరు వచ్చిందంటే మీరు కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నారని అర్థం. లేకపోతే అక్కడ ఏదో ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలని అర్థం. అప్పుడు ఆ కన్నీరు మీకు వస్తుంది అంటే ఓకే, ఇది నేను సాధించాను అన్నది, అది మీకు ప్రోగ్రెస్ చూపిస్తా ఉంది. మీ ప్రోగ్రెస్ని, ఇది మీరు గెలుస్తున్నారు చూడండి అన్నది తెలియజేస్తుంది అన్నదాన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది. అదే చాలా అద్భుతం అన్నమాట. వల్లలారు వచ్చి తాను పొందిన విషయాన్ని చాలా చక్కగా మనకి చెప్తున్నారు. మనం అందరూ కూడా పొందాలి అన్నది. మేడం జ్యోతి మేడం చెప్పండి. అంతే మేడం. లోతైన అర్థము మనకి కలిగినప్పుడు, దైవానుగ్రహం కలిగి మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కన్నీరు అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది మేడం. అది ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో మన లోపల ఇంకిపోవాలి. ఆ లోపల ఉన్న మలినాలన్నీ పోయినప్పుడు ఆ యొక్క విషయం అనేది సత్యము ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ సచ్చీలత మీరు చెప్తున్నారు కదా, నిజమైనది ఆ కరుణ, ఆ దయ మనలో ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు తప్పకుండా కన్నీరు అనేది వస్తుంది. ఆ హృదయము ద్రవించడం అని చెప్తున్నారు కదా, ద్రవించడం కానివ్వండి, ఏదైనా సరే అది తప్పకుండా జరుగుతుంది మేడం. ఆ జరిగినప్పుడే అది నిజంగా అప్పుడు మనం ఆ దైవంతో ఉంటాము, అసలు దైవం అయిపోతాం అంతే. అది దైవ స్థితే ఇంకా అంతే కదా మేడం. అవును. అదే పాటలు వినడం వల్ల, చదవడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఆ లోతైనటువంటి సరికాని భావాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. అనిపిస్తే మనకి ఇన్ని రోజులు నేను ఇలా అనుకున్నానా, ఇలా ఉన్నానా, ఇది కాదు ఇలా ఉండాలి అని అప్పుడు మనకు ఆ లోతైన అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో అక్కడ ఉన్న మలినం శుద్ధి అవుతుంది, అది కన్నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఓకే మేడం, బాగుంది. లోతుగా అర్థం చేసుకోవాలి. మీరు కూడా అది ప్రింట్ చేసుకోండి మేడం. పాటలు చేసుకున్నారా? లేదు మేడం, చేసుకోలేదు. పెట్టారా? అది పీడిఎఫ్ ఉందా? పీడిఎఫ్ పెట్టున్నాం గ్రూప్ లో ఉంది చూడండి. అది 2వ రోజు పెట్టుండాం చూడండి. ఫస్ట్ డే పెట్టలేదు, సెకండ్ డే పెట్టాము. సెకండ్ డేలో ఉంది చూడండి, జ్ఞానసరి పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ ప్రింట్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఓకే మేడం, చేతిలోకి మీకు ఉంటుంది అది. అది చేసుకో. చదువుతా ఉంటే మీరు చెప్తా ఉంటే అది చదువుతా ఉంటే మాకు అర్థం జరిగి అప్పుడు మీరు అన్నట్టుగా శుద్ధ ఉష్ణం ఉత్పత్తి అయిపోతుంది, భౌతిక శరీరం శుద్ధి జరుగుతుంది. అవును. అనవసరం అంటే ఒక్కొక్కటి ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది అది. అవును. అదే మేడం, అది మనం అది బాగుంటుంది. మనం చేతిలో పెట్టుకొని ఇప్పుడు చదువుతుండేటప్పుడు అది చూడడం అన్నది. 2వ రోజే పెట్టాం మేము. సెకండ్ డే చూడండి, ట్యూస్డే అనుకుంటా. ట్యూస్డే మీరు ఫోన్లో వెళ్తే ట్యూస్డే చూసినారంటే కనిపిస్తుంది. నేను రీసెండ్ చేస్తానులే రత్నమాల మేడం, రీషేర్ చేయొచ్చు. మీకు పంపిస్తానులేండి. పంపించండి. అమ్మగారు ఒక సందేహం చెప్తాను. చెప్పండి సార్. మన లతామ్మ గారు తురియ అవస్థ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ బిఫోర్ క్లాస్ లో. ఒక సందేహం అందులో ఉంది. తురియ అవస్థలో కూడా మనం సాక్షిగా ఉంటూ ఈ సుషుప్తి స్వప్న జాగ్రత్త అవస్థలు వచ్చిపోతుంటాయా, అసలు ఈ అవస్థలు ఉండవు అమ్మగారు? ఉండదండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం పడుకుంటాం కదా, ఎరుకలో ఉన్నంత వరకుదా ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటుంది. అక్కడ నుండి మనము స్వప్నంకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు పనిచేయదు, మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ మనసు పని చేయకుండా వదిలేస్తాము. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే జీవుడు వచ్చి హాయిగా నిద్రపోవడం, గాఢ నిద్రకి అక్కడికి వెళ్తాం. గాఢ నిద్రలో మనం ఎక్కడ ఉన్నామన్నది తెలియదు, అసలు మనం ఉన్నామా లేమా అన్నది కూడా తెలియదు. అంటే ఆ చోట క్రాస్ అయ్యేటప్పుడు అది మాయ. నిద్ర అన్నది మాయ.
మాయ కాబట్టి అక్కడ మనం ఉన్నామా లేదా అన్నది తెలియదు. అది మనము మనలో తపన, ఏదన్నా తపన ఉంటేనే మనము 4వ ప్లేస్ అయినా మనకి ఆ తురియంకి చేరుకుంటాం. తురియం చేరుకున్నప్పుడు ఈ జీవుడికి ఎరుక అన్నది కనెక్ట్ అయి ఉంటుంది. అంటే చూస్తుంటాం కదా, ఏం చూస్తున్నామో అది గుర్తుంటుందన్నమాట. ఓకేనా? అది గుర్తుంటుంది. అది గుర్తున్న దాన్నే మనము లేచినప్పుడు, నిద్ర లేచిన వెంటనే మనకి అది తెలియవస్తుంది. ఇంకోటి, ఈ ఈ ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు మనము భోజనం, ఆహారం తింటాం కదా, ఆహారంలో వచ్చి మనకి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు అని మనకి చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది మనసు, అంటే మనసు ఎక్కడ ఆగిపోతుంది? స్వప్నంలో. ఆ స్వప్న స్థితిలోనే ఈ జీవుడు ఉండిపోతాడు. సో అతను తురియానికి వెళ్ళలేరు. యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే, సాధనలో ఉండేవాళ్ళు తురియంలో ఉండాలి, సుషుప్తిలో కాదు. బాడీకి రిలాక్స్ ఇస్తూ ఎరుకతో పడుకుంటాం, అది తురియము. అష్టవక్ర గీత నిన్న చెప్పాను కదా నేను, అష్టవక్ర గీత అది చిన్మయ మిషన్ వాళ్ళది. దాన్ని చదివినప్పుడు నాకు ఆ అనుభవం చాలా బాగా అనిపించింది. ఆ పుస్తకం ముగించే వరకు ఆ 10 రోజులు ఏమో చేసి చదివాను. ఆ 10 రోజులు కూడా నేను రాత్రి తురియంలోనే ఉన్నాను. దగ్గర 3 అవర్స్ అలా ఉండడం అన్నది జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ఒకసారి మనము ఇలా వెళ్తామన్నమాట. నైట్ జాగృతి, స్వప్నము, సుషుప్తి, తురియము, ఇలా వెళ్తాము. ఇక్కడ ఎంతసేపు ఉండగలుగుతారో అంతకు అంత ఎరుక అన్నది మనలో పెరుగుతుంది. ఈ ఎరుక మనకి పెరగాలంటే, అంటే నిద్రలో ఎరుక పెరగాలంటే బాహ్యంలో మనం ఎరుకను పెంచుకోవాలి. అంటే ఏ పని చేసినా, ఏమి చేసినా మనం ఎరుకని పెంచుకోవాలి. మిగిలిన సమయం పని ఏమి లేనప్పుడు ఏం చేయాలి? ఇది వచ్చి షిరిడి సాయిబాబా చెప్తారన్నమాట. ఏదో ఒక పని చెయ్యి, ఏ పని చెయ్యకపోతే దైవనామస్మరణ అన్న చెయ్యి అని చెప్తాడు. అయితే మనం ఏం చేయాలి? పని లేనప్పుడు అలా కూర్చొని ఇక్కడ చిత్సబంలో మనసుని పెట్టి మహామంత్రము లోపలే ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చేయడం ద్వారా ఈ మనసు దగ్గరికి వెళ్ళమన్నమాట. ఈ మనసు వచ్చి మాయ అంటే మనకు తెలుసు కదా, అది ఇంకా ఎవరెవరి గురించో అనుకోవడం, ప్రెసెంట్లో ఉండనీయకుండా చేస్తుంది మొత్తం మీద. ఎప్పుడైతే స్వప్నంలో ఎక్కువ ఉంటామో అక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది, జీవశక్తి లాస్ అవుతుంది అన్నమాట. సో అది లాస్ అవ్వకుండా మనం దాన్ని సేవ్ చేసుకోవడం కోసము మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలి. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు తిరిగి మనం సుషుప్తి, స్వప్నము దాటుకొని తిరిగి ఎరుకలోకి వస్తాము తురియం నుండి. సో మనం ఎప్పుడైతే ఎరుకకు పోవాలి అన్న తలంపు ఉంటే వీటి రెంటిని స్పీడ్గా క్రాస్ చేయడం అన్నది మనం నేర్చుకుంటాం. లేకపోతే ఈ మాయలో పడతాం. ఇది మాయే, ఇది మాయే. ఇది వచ్చి మహామాయ. అంటే చెప్పారు కదా నిన్న కూడా, నిద్ర అన్నది మరణానికి చూసుకునే ఒత్తిగా అన్నమాట. ఓకే, సో ఇది మహామాయ, ఇది వచ్చి మాయ. ఈ రెండిటిని క్రాస్ చేసుకొని తురియానికి వెళ్ళాలి. తురియం నుంచి ఎరుకకు రావాలి. ఈ తురియంకి వెళ్ళినప్పుడు మనం గమ్మని ఆ తురియ స్థితిలో ఉంటాము. ఈ బాడీని వచ్చి రిలాక్స్ చేస్తాం అన్నమాట. బాడీని రిలాక్స్ చేస్తూ ఇక్కడ ఉండడం అన్నది జరుగుతుంది. సో ఇది వచ్చి సాధనలో మనం పొందవలసినది అన్నమాట. ప్రాక్టీస్లో వస్తుంది. అంటే ప్రాక్టీస్ కూడా మనము ఒకేసారిగా అన్నీ చెయ్యలేము. ఎందుకంటే మనం ఉండేది సంసారంలో ఉండేటప్పుడు మనకని ఒక్కొక్క లెసన్గా ఏర్పడుతూ వస్తుంది. ఒక్కొక్క లెసన్ని మనం తొలగించుకుంటూ, అంటే నేర్చుకుంటూ వచ్చే కొద్దీ ఈ స్టెప్ వైజ్గా వస్తుంది. నేను కూడా ఇంకా ఈ నిద్ర అవస్థలో ఇంకా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆ జ్ఞానం నాకు తెలుసు. అదిదా మీకు షేర్ చేశాను అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైందా సార్? ఏదన్నా ఇంకా డౌట్ ఉందా? చాలా క్లారిటీ ఉంది అమ్మగారు. ఆ తురియ అవస్థలో పూర్తి ఎరుకలో ఉన్నారు కదా? అవును, అందులో డౌట్ లేదు. లేదు, తురియంలో పూర్తి ఎరుక వస్తుంది సార్. అంటే మనం ఉన్నాము అక్కడ మనము ఉంటున్నాము. అక్కడ ఎలా ఉంటుందంటే అది మొత్తం ఖాళీ ఉంటుంది, సైలెంట్ ఉంటుంది. నేను అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీలో మనం అలా ఉండేటట్టు, ఫ్లో అయ్యేటట్టు అలాంటి ఒక అనుభూతి పొందుతాం అన్నమాట.
ఇది నేను ఆ 10 రోజులు కూడా పొందాను. దగ్గర దగ్గర రోజు 3 అవర్స్ అన్నా అక్కడ ఉండేదాన్ని. అలా ఉండేది. అది వచ్చి 2016 ఆ టైంలో నేను అది గమనించాను అనమాట. ఇక్కడ మనకి వచ్చి 5 మలాలు ఉన్నాయి. 5 ఉన్నాయి మొత్తం. 3 మలాలు, 2 మాయ, మహామాయ, తిర్యోదాయ ఇవి ఉంది కదా. దీంట్లో ముందు మనకి కర్మ ప్రక్షాళన జరుగుతుంది. కర్మ ప్రక్షాళన అయిన తర్వాత మాయకు వస్తాం. ఈ మాయ నిన్న చెప్పుకున్నాం కదా, అవన్నీ మాయకి సంబంధించిందే. వాటన్నిటిని వదులుతూ ఉండాలి. దీంతో పాటు మనలో అహంకారం ఉండదాన్ని, అహంకారము దేన్ని నేర్చుకొనివ్వదు. సో ఈ అహంకారాన్ని కూడా మనం తొలగించుకుంటూ రావాలి. అవన్నీ తొలుగుతూనే ఉంటుంది ఒక పక్క. అవతల మనకి కొన్ని విషయాలు వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. అవి నేర్చుకోకుండా ఉండేటప్పుడు ఆ విషయము ప్యాటర్న్గా తిరిగి వస్తుంది. అది తిర్యోదాయ చేస్తుంది అన్నమాట. ఆ ఒక్క పాఠం నేర్చుకుంటే మనకి నెక్స్ట్ లెసన్కి తీసుకెళ్లేది తిర్యోదాయ. మూడవది మహామాయే మరణము, అదే నిద్రను జయించే విద్య మహామాయ. సో ఈ 5 స్టెప్ బై స్టెప్గా మనకి జరుగుతుంది. నాకు అలాదా జరిగింది. సో దాన్ని పెట్టే నేను చెప్తున్నాను, అనుభవాన్ని పెట్టే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా గారు. థ్యాంక్స్. మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు ఎక్సర్సైజ్లు అవన్నీ అవసరమా మేడం బాడీకి? ఏంటి ఎక్సర్సైజా? ఎక్సర్సైజెస్ యోగా చిన్నవి చేసుకోవచ్చు మేడం. చిన్నవి అంటే దాన్ని వామప్ అంటారు. మనం తెల్లారితే లేసిందే ఈ చేతులు ఇలా చేసుకోవడం, కదలికలు ఇలా చేసినప్పుడు మనకి మన యొక్క ఎనర్జీ ఫ్లో బాగుంటుంది. మరి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు మేడం. జిమ్ కి వెళ్ళి చేయడం ఇట్లాంటివన్నీ చేయొద్దు. ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది. మన ఇంట్లో చేసుకుని చిన్నగా ఫ్లెక్సిబిలిటీ కోసం కొంచెం చేసుకోవచ్చు. అవును, కాళ్ళు చేతులు కొంచెం కదుపుకోవడము, చిన్నవి చేసుకోవచ్చు. ఊరికే అవి కూడా ఏమి, ఇది చూడండి చేతులు ఉంది, ఫింగరు ఇలా ఒక 2 సార్లు చెప్పండి అంతే. ఇలా అనండి అంతే. అయిపోయిన ఫింగర్కి, కాళ్ళకి 2 సార్లు కాలు వచ్చి ఇలా కొంచెం ఇది చేసుకోండి. బాడీ కొంచెం ఇలా చేయండి. ఇవన్నీ వచ్చి చిన్నవి కొంచెం ఫ్రీ అవడం, అందుకోసమే. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేద్దామా? టైం మేడం ఆ పీడిఎఫ్ ఏందో ఎందుట్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. అదే మేడం చెప్తున్నా మేడం, మీరు పెట్టారు అది ఓపెన్ కావట్లా, ఎందుట్లోకి వెళ్ళి ఓపెన్ చేయి అంటుంది మేడం. అవునవును, పీడిఎఫ్ రీడర్ టచ్ చేయండి, మీకు ఒక స్క్వేర్ లాగా చూపిస్తుంది గ్రీన్ కలర్. దాన్ని టచ్ చేసినారంటే అది ఓపెన్ అవుతుంది. మీరు ఏం లేదు, ప్రింట్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకోపోయండి, వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళు మీకు ప్రింట్ చేసి ఇస్తారు. ఓకేనా? అవును, మీరు హైదరాబాద్ ఎక్కడ ఉంటారు మేడం? హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ కాడ ఉన్నాం మేడం. గాయత్రి హిల్స్ కాలనీ అంటారు. రండి. మా పిల్లలు అక్కడే ఉంటారు. రాత్రే మీరు హైదరాబాద్ ఉంటారు అని చెప్తున్నారు కదా, మా పిల్లలకి దగ్గరలో ఉంటే వచ్చినప్పుడు వద్దామని. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒకళ్ళు మణికొండ, ఒకళ్ళేమో దిల్సుఖ్ నగర్ సైడ్ సైదాబాద్ లో ఉంటారు. దిల్సుఖ్ నగర్ అయితే నాకు కొంచెం దూరం అవుతుంది. మణికొండ మనకి దగ్గరే. రండి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ మేడం. అరుట్పెరం జ్యోతి క్లోజ్ చేసుకుంటాం. అరుట్పెరం జ్యోతి. జ్యోతి అండి. తని పెరుం కరుణై అరుట్పెరం జ్యోతి.